వృద్ధులు, వితంతులు, వికలాంగులు, చేయుత పెన్షన్దారుల అందరికీ మేము పెన్షన్ పెంచుతాం, ఓట్లు మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళను ఇంటింటికి తిరిగి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక రేవంత్ రెడ్డి గారు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెన్షన్ పెంచలేదు. ఆయన ఇచ్చిన వీళ్ళు వికలాంగులు కూడా డిమాండ్ చేయలేదు. వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ. మేము మా ప్రభుత్వం వస్తే 4,000 నుంచి 6,000 ఇస్తాం, 2,000 నుంచి 4,000 ఇస్తాం అన్నారు. దాదాపు 45 లక్షల మంది ఇప్పుడు పెన్షన్దారులు ఉన్నారు. వారందరూ కూడా తక్షణమే పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 15 లక్షల మంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇప్పటిదాకా అప్లై చేసుకున్నారో కొత్తగా అప్లై చేసుకున్న టైం ఇచ్చి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా చేయుత పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పెంచాలి, ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 3 నెలల నుంచి అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసిన జరిగింది. ఇప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఇవాళ ఎంఆర్ఏ కార్యాలయం ముందు ధర్నాకు వచ్చింది. రేపు కాక తక్షణమే కాక ఈ డిమాండ్ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి మీద మేము చర్యలు చేపట్టవలసి వస్తుంది. హైదరాబాద్ దిగ్బంధం చేసినా వీళ్ళకు కోరికలు నెరవేర్చేందుకు ఎంఆర్పీఎస్ మేము జెండా దించబోమని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తున్నాం. రెండోది ఏంటంటే మీరు ఇస్తారా లేదా గద్దె దిగిపోతారా చెప్పవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అట్లాగే అడగవలసిన వాళ్ళు ప్రతిపక్షాలు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యిండు. తక్షణమే ఆయనకు వచ్చి ప్రభుత్వం మీద నిలదీసే ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అడిగే వాళ్ళు అడుగుతలేరు, ఇచ్చేవాళ్ళు ఇస్తలేరు అని కూడా వీళ్ళ పేద ప్రజలకు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేయుత పెన్షన్దారులు, బీడీ కార్మికులు, గీతా కార్మికులకు కూడా తీవ్రంగా అన్యాయం గురవుతుంది. కాబట్టి వీళ్ళను మానవత తుప్పతోని ఇప్పటికైనా పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వృద్ధులు, వితంతుల పెన్షన్దారుల పక్షాన హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం, ప్రభుత్వంతో తాడోపేడ తెలుసుకునే అవకాశం వస్తుందని చెప్పేసి కూడా ఈ అవకాశం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి అని చెప్పి మేము సభాముఖంగా గుర్తు చేస్తున్నాం.